గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి 23వ డివిజన్ రఘురాం నగర్లోని గోరిల్దొట్టిలో డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాం నవమి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంపాలెం ఎస్ఐ రాంబాబు, మహిళా ఎస్ఐ రమాదేవి హాజరయ్యారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం, అసాంఘిక కార్యక్రమాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి. చెప్పాను ఎవరు మాట్లాడద్దు, సైలెంట్. మన కోసం సార్లు వచ్చినారు. మన నగరంపాలెం ఎస్ఐ గారు ఇద్దరు మేడము సార్ ఇద్దరు వచ్చారు. మనం చాలా శ్రద్ధగా వినాల్సిన విషయం ఇది. రాంబాబు ఎస్ఐ గారు, రమాదేవి మేడం గారు ఇద్దరు వచ్చారు. డ్రగ్స్, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు మీ అందరికీ తెలుసు. మన ఏరియాలో ఏమేమి జరుగుతుంది వాటి గురించి మాట్లాడటానికి వచ్చారు. దయచేసి శ్రద్ధగా వినండి. రాంబాబు ఎస్ఐ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా చిన్న ప్రోగ్రామ్ అనుకున్నాము, లేకపోతే ముందే వచ్చిన వాళ్ళని చాలా బాగా అరేంజ్ చేశారు నవమి మేడం గారు. అందరికి ఇప్పుడున్న స్టాఫ్ అందరికీ నా శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావాల్సిన కారణం ఏంటంటే, ఈ ఏరియాలో ఇప్పుడు జనరల్గా ఎక్కడి నుంచో వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ ఇక్కడ మనం జనరల్గా వాళ్ళకి ఫ్యామిలీస్ ఇచ్చుకుంటే బాగుంటుంది. లేదు ఇక్కడ మన ఇప్పుడు మామూలుగా వీళ్ళు స్టూడెంట్స్ ఇచ్చామనుకోండి, అదేవిధంగా బ్యాచిలర్స్కి ఇచ్చామనుకోండి, రకరకాల సమస్యలు. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ ఉండదు, స్టూడెంట్స్ అంటే మ్యారేజ్ అయ్యి ఉండదు, ఇంట్లో ఉండే మళ్ళీ అక్కడ ఉండే ఆడపిల్లల్ని గెలగడాలు, తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడాలు, ఈ సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి అందరూ చెప్తున్నాను, అమ్మాయి మీ అందరూ కూడా ముందు ప్రయారిటీ ఖచ్చితంగా మీకు రెంట్ రావాలి, కాదనట్లేదు, బట్ ఫ్యామిలీస్ ప్రయారిటీ ఇవ్వండి. ఫ్యామిలీస్ ప్రయారిటీ కూడా స్టూడెంట్స్ కి, బ్యాచిలర్స్ కి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తున్నారులే అని చెప్పేసి మీరు అట్లా ఆలోచించుకున్నారంటే మాత్రం అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మా ఇంట్లో ఇళ్ళలో చదువుకునే ఆడపిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటుందంటే చిన్న తెలిసి తెలియని వయసులో వాళ్ళు అట్రాక్ట్ అవుతా ఉంటారు. ఈ టీనేజ్ ఎవరు ఇవన్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో హాస్టల్స్ ఉంటాయి, అది వేరే విషయం. మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ భార్య భర్తల పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటే చాలా బెస్ట్. ఇది ఒకటి. ఈ కారణం అంటే చాలా చూసాం కాబట్టి చెప్పను, అనుభవం చెప్పను ఈ మాట. ఇది ఈ స్టూడెంట్స్ కి, బ్యాచిలర్స్ కి రూమ్స్ ఇవ్వకపోవడమే మంచిది ఒక ఏం చెప్పాలంటే. తర్వాత వాళ్ళు సపోజ్ స్టూడెంట్స్ కి తర్వాత బ్యాచిలర్స్ కి రూమ్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు సిగరెట్లు, మందు, డ్రగ్స్ వగైరా వగైరా తెచ్చి పెట్టి వాళ్ళు కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. సపోజ్ ఒక ఇంట్లో పట్టుబడింది గంజాయి, ఒక పిల్లవాడు తాగుతూ, అప్పుడు ఎవరి మీద కేసులు అవుతాయి? ఆ పిల్లల మీద కేసులు అవుతుంది. అదేవిధంగా వీళ్ళు రూమ్ ఇచ్చినటువంటి ఆ ఇంటి ఓనర్ మీద కేసు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. మేము ఇవ్వలేదు కదా, మాకు తెలియదు కదా గంజాయి తీసుకొని మేమేదో చదువుకుంటా అంటే ఇచ్చాము, లేకుంటే ఏదో పని చేసుకుంటా అంటే ఇచ్చామంటే కుదరదు. మీరు కూడా బాధ్యత వహించాల్సిందే, మీ మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటి. తర్వాత ఈ చుట్టుపక్కల ఈ ఏరియా, మన దీని ఏమంటారు, గోరీలతోటి ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు అంటే మా దృష్టికి తీసుకోరండి. అంటే సీక్రెట్ గా మా నెంబర్లు ఇస్తాము, అందరికి ప్రతి ఒక్కరు మా నెంబర్ ఇస్తాము, మా నోటీస్ తీసుకోరండి. మీ ఎవరి వివరాలు కూడా గోప్యంగానే ఉంచుతాం, ఎవరికి బహిర్గతం చేయం. అంటే మళ్ళీ మా నెంబర్లు మేము ఫోన్ చేసి చెప్తే మళ్ళీ మా నెంబర్ చెప్పి మా మీద పర్సనల్ అనుకోవద్దు. మీ ఇచ్చిన వివరాలు ఎవరు తెలియకపోవడం, అవి సీక్రెట్ గానే ఉంటాయి. అదేవిధంగా ఏమైనా గంజాయి, తర్వాత డ్రగ్స్ ఏమన్నా ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకోరండి. ఏం భయపడొద్దు, భయపడిన అవసరమే లేదు. ఏమున్నా కూడా ప్యాకాట్ ఉన్నా, తర్వాత డ్రగ్స్ ఉన్నా, గంజాయి ఉన్నా, నాకు తెలిసి ఈ ఏరియాలో బాగా గంజాయి ఎక్కువ మంది పిల్లలు తాగుతున్నారనే ఒక సమాచారం కూడా ఉంది. దాదాపు ఈ మధ్య ఒక 3 నెలల నుంచి దాదాపు 50 మందిని పెట్టాం రిమాండ్. అందులో ఈ ఏరియాలో కొంతమంది ఉన్నారు. నాకు తెలిసి మీ దగ్గర ఇంకా కొంతమంది ఉన్నారని అనుకుంటున్నా. ఉన్నారా? ఏమన్నా అర్థమే ఆ సమస్య ఉందా లేదా? గంజాయి అనేది తాగే వాళ్ళు మన ఏరియాలో ఉన్నారా లేదా? పిల్లలు ఆగుతాయి, పిల్లలు బెడదుందా లేదా? పెద్ద విషయం చెప్పండి. ఏమో ఒకరు కూడా మాట్లాడలేదు, చెప్పాలి. ఎప్పుడన్నా చెప్తే ఏమవుతుందో చెప్తేనే మీ సమస్య పోతాయి, లేకుంటే పోవు. ఇప్పుడు మీ సినిమాకి వెళ్ళి వస్తుంటారు, ఒక భార్య భర్త వస్తూ ఉంటారు, వాడు గంజాయి కోసం అక్కడ ఆగుంటాడు, నాకు గైలో సరిపోలేదు గంజాయి ఆగుంటాడు, వాళ్ళు కొట్టేసి ఆ భర్త కళ్ళ ముందే భార్య చైన్ లాక్కెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు మీ ఏరియాలో ఉంటే చిక్కే ఇబ్బంది. అంతే అవుతుంది. సమస్య మీకు దగ్గర ఉందా లేదా? ఏమో అక్కడ ఆడపడుతు ఎవరు మాట్లాడలేదు, ఉందా లేదా సమస్య? భయపడ మీ ఏరియాలో ఉందా లేదా ఆ సమస్య చెప్పండి. ఫైనల్ గా ఉంది కదా? ఉంది, వాస్తవంగా ఉంది. మరి చెప్తే కదా మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు పెద్దలు, వాళ్ళు చెప్తే మాకు అర్థం కాదు.
వాళ్ళు ఏదో దేనికోసం చెప్తున్నారో లేదా అని ఇంకో రకాలు అనుకుంటాం. మీరు ముందుకు వస్తే కదా నాకు తెలిసేది. డ్రగ్స్ గంజాయి అయితే ఉంది కదా, గంజాయి అయితే ఉంది. మేము కూడా ఇక్కడ బీట్ వాళ్ళు కూడా పెడతాం. సాయంత్రం బీట్ ప్రతిరోజు మేము 10-11 గంటల దాటి వస్తాం, ఒక లైన్కి వస్తాం, ఖచ్చితంగా పంపిస్తూ ఉంటాము. ఈ రోజు నుంచి కూడా మీ సమస్యను చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు 11 గంటల నుంచి సాయంత్రం మళ్ళీ తెల్లవారుజాము 3 గంటలు తిప్పుతాం. అప్పుడప్పుడు మధ్యలో గంట తిప్పుతూ ఉంటాము. సో దయచేసి ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి, మీలో మీరే పెట్టుకోవద్దు. మేము ప్రధానంగా చెప్పేది ఒకటే, మాదక ద్రవ్యాలు ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా సంకల్పం అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ పెట్టింది. అసలు మన ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాలు అనేది నిర్మూలించాలి. పూర్తి మీ సహకారం లేదే మేము నిర్మూలించినాం. మా నెంబర్ కూడా ఇస్తాము. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు మా గవర్నమెంట్ నెంబర్ కూడా ఇస్తాము. సీక్రెట్గా మాకు చెప్పండి, మీ ఎవరి వివరాలు మేము బహిర్గతం చేయము. బ్యాచులర్స్కి రూమ్స్ ఇవ్వకపోవడం మంచిది. భార్యాభర్తలకే ప్రయారిటీ ఇవ్వండి, ఫ్యామిలీస్కే ప్రయారిటీ ఇవ్వండి. ఇంకొకటి మాదక ద్రవ్యాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఓకేనా? థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ మీటింగ్ వచ్చిన పబ్లిక్ కి అందరికి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ ఏరియాలో ఓనర్ వాళ్ళు గంజాయి అది తాగి ఈ ఏరియాలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. కాలేజీకి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళని కదిలించడం ఇవన్నీ ఈవ్ టీజింగ్ జరుగుతుందని చెప్పి వచ్చింది కంప్లైంట్. ఇక్కడ మేము కాటన్ సర్చ్ చేసినప్పుడు ఎవరింట్లో అయినా గంజాయి దొరికినా, గంజాయి బ్యాచ్ దొరికినా ఆ ఇంటి ఓనర్ ని కూడా ఆ కేసులో ఫిక్స్ అప్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇల్లులు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంది, మంచి వాళ్ళ కాదా అనేది ఒకసారి గమనించుకొని మీరు రెంట్కి ఇవ్వండి. మీరు రెంట్ కోసం ఆశపడతారు, అది ఎక్కడైనా సహజమే. ఇల్లు ఖాళీగా ఉంటే వచ్చింది, రెంట్కి ఇస్తే ఎంత కొంత వస్తే ఖర్చులకు వస్తాయని. కానీ వాళ్ళు మంచి వ్యక్తులా కాదా అనేది మీరు కొంచెం గమనించుకొని వాళ్ళకి ఇవ్వండి. మీరు ఓనర్స్ గా ఉండి మీ ఇంట్లో రెంట్కి ఉండే వాళ్ళ దగ్గర గంజాయి దొరికితే దాంట్లో మీరు కూడా బాధ్యులే. ఎందుకంటే మీకు తెలిసే జరుగుతుందనే మేము అంటాము. అది మీకు తెలియకుండా, మీ అనుమతి కాకుండా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారని కానీ, ఇక్కడ తాగి ఇష్యూస్ చేస్తున్నారని కానీ ఏముండదు. ఓనర్ కూడా తెలుసు అనే ఉంటది. మీరు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గంజాయి ఎలా ఉండిద్దో మీకు తెలుసా? ఎవరికి తెలీదా? అది ఒక ఆకు రూపంలో ఉండిద్ది, ఎండిపోయిన ఆకు రూపంలో ఉండిద్ది, చాక్లెట్ రూపంలో ఉండిద్ది, టాబ్లెట్ రూపంలో ఉండిద్ది, ఇంజక్షన్ రూపంలో కూడా ఉంది. ఇప్పుడు ఇంజక్షన్ కూడా ఎక్కించుకుంటే మత్తెక్కిద్ది. మీరు గంజాయి బ్యాచ్కే హౌసెస్ రెంట్కి ఇచ్చారనుకోండి, వాళ్ళకి గంజాయి కావాలంటే డబ్బులు కావాలి. వాళ్ళు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఏం చేస్తారు డబ్బుల కోసం? ఈ చుట్టుపక్కల ఇళ్లలో దొంగతనాలు చేస్తారు డబ్బుల కోసం. చైన్ స్నాచింగ్ చేయడము, అవి అమ్ముకుంటారు. అమ్ముకుంటే డబ్బులు వస్తే ఆ డబ్బులతో గంజాయి తాగి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు గమనిస్తారా ఆ విషయాన్ని? ఎవరు దొంగతనం చేస్తున్నారు అనేది? కెమెరాలు ఉన్నాయా ఈ ఏరియాలో? కెమెరాలు లేవు. ఒకసారి మీరు అందరు కలిసి వేసుకొని డబ్బులు ఏదైనా పెట్టించుకోవడం, అది పెద్ద రేట్ అయినా అవ్వదు. 3000 అట్లా పెడితే వస్తుంది. పెట్టించండి. లేకపోతే మేము ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ఈ ఏరియాలో కెమెరాలు పెట్టించడానికి కూడా ట్రై చేస్తాము. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ టీచర్సే చూసుకుంటారు అంతా అనుకుంటారు. కానీ టీచర్స్ వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు స్కూల్లో ఉన్న టైంలో వీళ్ళని గమనిస్తూ ఉంటారు. అక్కడ వీళ్ళు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా చూసుకుంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రికి ఖచ్చితంగా ఉంది 100%. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు? ఈ కరోనా టైంలో వీళ్ళందరికీ బాగా ఫోన్ అలవాటైంది. ఆన్లైన్ క్లాసుల వల్ల ట్యాబ్లు అవి ఇచ్చారు. దాంట్లో ఈ సోషల్ మీడియాకి సంబంధించి అబ్యూజింగ్ వీడియోస్ చూడటము, వీళ్ళు చాటింగ్లు చేయడము, కాలేజీ స్టూడెంట్స్ అయితే సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల ద్వారా చాటింగ్లు చేయడము, అవన్నీ చేసి ఏమైంది, వాళ్ళు అలానే వీడియో కాల్స్ అది మాట్లాడి అవన్నీ రికార్డ్ చేసుకొని న్యూడ్ వీడియోస్ క్రియేట్ చేసి మీ పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలాంటి కేసులు చాలా చూస్తున్నాము. వీళ్ళు ఫోన్లు ఇవ్వడం మానేయండి. ఫోన్లు ఇచ్చినా కూడా వీళ్ళకి ఫోన్లో ఏం చూస్తున్నారు ఏంటి అనేది కొంచెం మీరు గమనించుకోవాలి. ఈ అబ్బాయిలు అందరూ స్కూల్కి వెళ్తారు, వస్తారు. వీళ్ళకి అక్కడ స్కూళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర ఏమైందంటే ఈ గంజాయి దాంట్లో చల్లస్గా వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఆ ప్యాకెట్స్ ఉంటాయి, ఆ ప్యాకెట్ అమ్మితే అది ఒక 200కి 300కి వీళ్ళు అమ్మితే వీళ్ళకి ఒక 50 రూపాయలు అలా కమిషన్ ఇస్తారు. అలా పిల్లలు ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ డబ్బులు ఇవ్వకపోతే పాకెట్ మనీ కోసం ఆశపడి ఆ ప్యాకెట్లు తీసుకెళ్ళి అలా ఇచ్చినప్పుడు వీళ్ళు దొరికారనుకోండి, వీళ్ళు కేసుకుంటారు, వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయింది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తల్లిదండ్రిగా మీకే 100%. మీరు పోలీసు టీచర్స్ ఎంతవరకు అమ్మా, మా జాబ్లు మేము చేసుకుంటాము, మా దృష్టికి వస్తే చేస్తాము. కానీ మన పిల్లల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ప్రవర్తన ఎలా ఉంది అనేది గమనించుకోవాల్సింది తల్లిదండ్రిగా మనకే 100% బాధ్యత ఉంది.
ఇప్పుడు చాలా మంది పిల్లలు గంజాయికి ఎడిక్ట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రి మాట కూడా వినరు. అది ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు బాగానే ఉండిద్ది, తర్వాత ఆ టైంకి వాళ్ళకి గంజాయి దొరకకపోతే తల్లిదండ్రుల మీద కూడా తిరగబడతారు. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులు కూడా కొడతారు, కొట్టి డబ్బులు ఇవ్వమని చెప్పి. మీరు ఇవ్వకపోతే దొంగతనాలు చేస్తారు బయటకు వెళ్ళి డబ్బుల కోసం, ఆ గంజాయి కోసము. కాబట్టి మీరు ఇదంతా గమనించుకోండి. ఆ ఏదైనా ఫేక్ కాల్స్ అట్లా వస్తే మీ ఆధార్ నెంబర్లు చెప్పడము కానీ, ఆ ఫోన్ నెంబర్స్ కి ఓటీపీలా వస్తే చెప్పొద్దు. అలా చెప్పడం వల్ల ఏంటంటే సైబర్ క్రైమ్ ఉంది, దాంట్లో మీ అకౌంట్స్ లో డబ్బులు తీసుకోవడము, మీ అకౌంట్స్ ని ట్రేస్ చేసి పెట్టుకోవడము. వాళ్ళు దాంట్లో ఏదైనా మీకు ఏదో ఒకటి అంటే మీకు రెగ్యులర్ గా ఎంప్లాయీస్ లేకపోయినా, శాలరీస్ పడకపోయినా ఏదో ఒక అమౌంట్ అనేది పడతా ఉంటది ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే డబ్బులు కానీ. అలాంటివన్నీ సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకుంటారు. ఇంకా మీకు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి. ఈ ఏరియాలో ఇక్కడ మీరు కాలేజీస్ కి, స్కూల్స్ కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరైనా ఈ టీచింగ్ అది చేస్తుంటే 112 కి కాల్ చేయండి. 112 కి నగరంపాలెం స్టేషన్ పెద్ద దూరమేం కాదు, 5 నిమిషాలు 3-4 మినిట్స్ లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. 112 కాల్ చేయండి. లేకపోతే మా నెంబర్లు నాది, సిఐ గారిది, ఎస్ఐది అందరి మీకు ఈ మేడం గారికి నెంబర్స్ ఇస్తాము. మీకు ఇక్కడ ఏదైనా బోర్డ్స్ లాగా పెడతాము నెంబర్స్ మీ అందరికి డిస్ప్లే అయ్యేటట్టు. ఆ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ ఏరియాలో గంజాయి ఎక్కడైనా జరుగుతుందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మీరు వాళ్ళని వ్యక్తి ఇచ్చారని మేము చెప్పము. మళ్ళీ మనం చెప్తే మళ్ళీ మనల్ని స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతారు. మనకెందుకులే అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు, నెక్స్ట్ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా పాడైంది. ఆ గంజాయిని అసలు ఖచ్చితంగా పూర్తిగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలి. మన రాష్ట్రంలో గుంటూరు గంజాయి రహిత నగరంగా మారాలి. నెక్స్ట్ మన పిల్లల ఫ్యూచర్ ని మనము దృష్టిలో పెట్టుకొని ఏ చేసినా సరే. ఒకప్పుడు గంజాయి అంటే ఎక్కడో దొరికేది, ఒడిశా బోర్డర్, బీహార్, ఆ ఛత్తీస్గఢ్ అలా పోయి తెచ్చుకునేవారు. ఇప్పుడు అసలు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది, గుంటూరులో కూడా. అదేంటి మనము ఇచ్చినా లేదనమాట. మనకు తెలిసినా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల అది నెక్స్ట్ మన భవిష్యత్తు తరాల మీద, మన పిల్లలు వాళ్ళ పిల్లల మీద పడిద్ది. దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. దానివల్ల ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. బాడీలో ఉండే లంగ్స్ కానీ, హార్ట్ కానీ వీటన్నిటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తక్కువ ఏజ్ లోని మరణాలు వస్తాయి. కాబట్టి ఆ గంజాయి అనేది ఖచ్చితంగా తరిమి కొట్టాలి. ఇది ఒక్క పోలీసు బాధ్యతగా తీసుకొని చేసేది కాదు, మీరు కూడా బాధ్యతగా తీసుకోవాలి. మన పిల్లల లైఫ్, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు అని చెప్పి మనం ఫ్యూచర్ గురించి ఆలోచించి మీరు కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని, ఒక గట్టిగా తీసుకొని నిలబడాలి దీని మీద అని చెప్పి మీరు ఉండాలి. ఇప్పుడు మీరు ఎంత అయితే చెప్తున్నామో అది మీరు ఇక్కడ ఏదైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గంజాయి ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఉంది. మీరు కానీ రెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర గంజాయి దొరికితే మాత్రం ఆ ఓనర్స్ ని కూడా కేసులో ఫిక్స్ అప్ చేస్తాం. మేము ముందే చెప్తున్నాము. అది చెప్పడానికి మీరు ఏదైనా ఫీల్ అయినా మేము ఇక్కడ ఉంటాం. పర్సనల్ గా వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఈ బజార్లో కానీ ఇళ్లలో ఎవరైనా ఉండి వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఆ లేడీస్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అబ్యూజివ్గా మాట్లాడటము అలాంటివి ఏమైనా పట్టుకుంటాము. అందరికి నమస్కారం అండి. ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ లో గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రాంబాబు గారు ఎస్ఐ గారు, రమాదేవి మేడం ఎస్ఐ గారు వచ్చారు. మంచిగా మా వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించే విధంగా మాట్లాడారు. ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి బాయ్స్ వస్తున్నారు. ఇక్కడ హాస్టల్ ఒకటి ఉంది, అక్కడ కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ రెంట్లకు ఉండే వాళ్ళు కూడా అసభ్యకర ప్రవర్తనలు, చుట్టుపక్కల మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది. చదువుకునే పిల్లలకి బాగా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మందు తాగటం, బాటిల్స్ ఎట్లా పడితే అట్లయితే ఇల్లు శుభ్రంగా ఉండదు, సిగరెట్లు, పాన్ పరాకులు అవి తింటూ అంతా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. దాని గురించి మేము ఈ రోజు మా పేటలో అందరికీ అవగాహన కల్పించాలని, 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు సిగరెట్లు తాగటం అంతా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకని అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామండి. మేము అడిగినందుకు మా కోసం వచ్చి రాంబాబు ఎస్ఐ గారు, రమాదేవి ఎస్ఐ మేడం వచ్చి మాకు సహకరించారు. మా ఆధ్వర్యంలో వాళ్ళు మా పేటల మహిళలకి మంచిగా కొన్ని మాటలు చెప్పి దానికి సంబంధించిన పరిష్కారం కూడా మాకు ఇక్కడ గస్తీ పెడతామన్నారు. నైట్ 11 నుంచి గంట కూడా పోలీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకే భవిష్యత్తులో ఏదన్నా జరిగితే మేము అండగా ఉంటామని మాకు హామీ ఇచ్చారండి.